ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు త్వరలో యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ ఉండబోతుందని ఆయన ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమైన లోకేష్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ కళాశాలల విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు ఉంటాయని లోకేష్ హెచ్చరించారు. గత ప్రభుత్వం దాదాపు 4,200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్లో పెట్టిందని, ఆర్థిక వెసులుబాటు చూసుకుని దశలవారీగా పెండింగ్ నిధులు చెల్లిస్తామని లోకేష్ వెల్లడించారు. ఇదే సమయంలో కళాశాలల్లో, యూనివర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని లోకేష్ స్పష్టం చేశారు. కళాశాలల నుండి నిర్వహించే యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లకు విద్యార్థి సంఘాలు సహకరించాలని ఆయన కోరారు. ఈసారి కళాశాలలో అడ్మిషన్ ఆలస్యం కాకుండా తగిన చర్యలు చేపడతామని, వచ్చే ఏడాది కామన్ ఎంట్రన్స్ టెస్టుల స్కెడ్యూల్ను ఈ ఏడాదే ప్రకటిస్తామని, స్కెడ్యూల్ ప్రకారమే టెస్టులు నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు. ఇక యూనివర్సిటీలలో మిగిలిపోయిన సీట్లకు నేరుగా అడ్మిషన్లు కల్పించాలని విద్యార్థి సంఘం నేతలు కోరగా, బేసిక్ ఎగ్జామినేషన్ పాస్ కావాల్సిందే అని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను త్వరలో భర్తీ చేయడానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పోస్టుల భర్తీ విషయంలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగించి భర్తీ చేస్తామన్నారు.